tool designation. Tool designation in ORS system. Tool designation in ORS system. హలో చెప్పు. టూల్ డెసిగ్నేషన్ అంటే ఏంటి? ఓకేనా, అంటే టూల్ డెసిగ్నేషన్ అంటే ఏం చెప్పానంటే మీకు, ఓకేనా, ఆ టూల్ ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్, నోస్ రేడియస్ అన్నీ కూడా, ఓకేనా, జస్ట్ టూల్ మీద ఒక పర్టికులర్ ఆర్డర్లో డినోట్ చేస్తారని చెప్పాను. ఓకేనా, ఆ పర్టికులర్ ఆర్డర్ని ఏమంటామంటే టూల్ డెసిగ్నేషన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏఎస్ఏ సిస్టమ్ అయితే టూల్ డెసిగ్నేషన్ అన్నది ఏమవుతుంది అని చెప్పాను. ఓకేనా, ఫస్ట్ నెంబర్ ఏమో బ్యాక్ రేక్ యాంగిల్, సెకండ్దేమో సైడ్ రేక్ యాంగిల్, థర్డ్దేమో ఓకేనా ఎండ్ క్లియరెన్స్ యాంగిల్ లేదా ఎండ్ రిలీఫ్ యాంగిల్, నెక్స్ట్ ఏమో సైడ్ క్లియరెన్స్ యాంగిల్, నెక్స్ట్ ఏమో ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, నెక్స్ట్ ఏమో సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, అండ్ దెన్ నో సిడీస్ అని చెప్పాను. అందులో ఏసీ సిస్టంలో టూల్ డెసిగ్నేషన్ అనేది ఇలాగే ఉంటుందని చెప్పాను. ఐడియా ఉంది అది టాపిక్. ఒక టూల్ యాంగిల్స్ ఆర్డర్, ఓకేనా, ఆ టాపిక్ ఐడియా ఉందా? ఓకేనా, అలాగే అలాగే ఏఎస్ఏ సిస్టమ్ కూడా, ఓఆర్ఎస్ సిస్టమ్ కూడా ఇక్కడ ఓఆర్ఎస్ సిస్టమ్ కూడా ఒక టూల్ డెసిగ్నేషన్ అన్నది ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఓఆర్ఎస్ సిస్టమ్ యొక్క టూల్ డెసిగ్నేషన్ ఏంటంటే ఫస్ట్దేమో ఇంక్లినేషన్ యాంగిల్ గురించి చెప్తుంది. ఓకేనా, నెక్స్ట్దేమో ఆర్థోగోనల్ రేక్ యాంగిల్ గురించి చెప్తుంది. ఓకేనా, నెక్స్ట్దేమో ఆక్సిలరీ క్లియరెన్స్ యాంగిల్ గురించి చెప్తుంది. ఒకసారి అంటే ఫస్ట్దేమో ఇంక్లినేషన్ యాంగిల్ గురించి చెప్తుంది. ఓకేనా, సెకండ్దేమో ఆర్థోగోనల్ రేక్ యాంగిల్ గురించి చెప్తుంది. థర్డ్దేమో ఓకేనా ఆక్సిలరీ క్లియరెన్స్ యాంగిల్ గురించి చెప్తుంది. ఆక్సిలరీ క్లియరెన్స్ యాంగిల్ గురించి చెప్తుంది. సరే ఆక్సిలరీ కాదు, ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్ గురించి చెప్తుంది. ఓకేనా, నెక్స్ట్దేమో ఆక్సిలరీ ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్ గురించి చెప్తుంది. ఓకేనా, నెక్స్ట్దేమో ఎండ్ క్లియరెన్స్ యాంగిల్ గురించి చెప్తుంది. నెక్స్ట్దేమో ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్ గురించి చెప్తుంది. నెక్స్ట్దేమో నో సైడస్ గురించి చెప్తుంది అన్నమాట. ఓఆర్ఎస్ సిస్టంలో కూడా ఒక టూల్ డెసిగ్నేషన్కి 7 ఉంటాయి. ఓకేనా, ఓఆర్ఎస్ సిస్టంలో కూడా టూల్ డెసిగ్నేషన్కి ఒక 7 నెంబర్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ నెంబర్ ఏంటి? ఇంక్లినేషన్ యాంగిల్ గురించి చెప్తుంది. ఓకేనా, సెకండ్దేమో ఆర్థోగోనల్ రేక్ యాంగిల్ గురించి చెప్తుంది. థర్డ్దేమో సైడ్ క్లియరెన్స్ యాంగిల్ గురించి చెప్తుంది, లేదా ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్ గురించి చెప్తుంది. ఓకేనా, నెక్స్ట్దేమో ఎండ్ క్లియరెన్స్ యాంగిల్ గురించి చెప్తుంది, లేదా ఆక్సిలరీ ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్ గురించి చెప్తుంది. ఓకేనా, నెక్స్ట్దేమో ఓకేనా ఆక్సిలరీ కటింగ్ యాంగిల్ లేదా ఎండ్ కటింగ్ యాంగిల్ గురించి చెప్తుంది. నెక్స్ట్దేమో ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్ లేదా అప్రోచ్ యాంగిల్ లేదా ఎంట్రన్స్ యాంగిల్ గురించి చెప్తుంది. ఓకేనా, నెక్స్ట్దేమో నో సైడస్ గురించి చెప్తుంది. ఓకేనా, సో దీన్ని ఏమంటామంటే టూల్ డెసిగ్నేషన్ అంటాం, లేదా టూల్ నామన్క్లేచర్ అంటాం. దీన్ని ఏమంటామంటే టూల్ డెసిగ్నేషన్ అంటాం, లేదా టూల్ నామన్క్లేచర్ అంటాం ఆఫ్ ఓఆర్ఎస్ సిస్టమ్. ఓకేనా, దీన్నే టూల్ డెసిగ్నేషన్ అంటాం, లేదా టూల్ నామన్క్లేచర్ ఆఫ్ ఓఆర్ఎస్ సిస్టమ్ అంటాం. ఏఎస్ఏ సిస్టమ్ అయితే ఇలా ఉంటుంది, ఓఆర్ఎస్ సిస్టమ్ అయితే ఇలా ఉంటుంది. ఓకేనా,
ఓకేనా. ఇప్పుడు చూడండి, అంటే నేను ఒకే టూల్ని ఒక ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని ఒక సేమ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని నేను ఎలా డిఫైన్ చేయవచ్చు అంటే ఓఆర్ఎస్ సిస్టమ్ కింద డిఫైన్ చేసుకోవచ్చు, ఏఎస్ఏ సిస్టమ్ కింద డిఫైన్ చేసుకోవచ్చు. అంతేనా. ఒకే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని ఓఆర్ఎస్ సిస్టమ్ కింద డిఫైన్ చేసుకోవచ్చు, ఏఎస్ఏ సిస్టమ్ కింద కూడా డిఫైన్ చేసుకోవచ్చు, సింపుల్గా చెప్పాలండి. ఓకే. అంటే ఒకే టూల్ని రెండు సిస్టమ్స్ కింద డిఫైన్ చేస్తున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్గా రెండు సిస్టమ్స్కి ఏదో ఒక కనెక్షన్ అయి ఉండాలి, కనెక్టివిటీ ఉన్నది ఏదో ఒకటి ఉండాలన్నమాట. అంటే ఓఆర్ఎస్ సిస్టమ్ని మనం ఏఎస్ఏ సిస్టమ్ కింద మార్చుకోవచ్చు, ఏఎస్ఏ సిస్టమ్ని ఓఆర్ఎస్ సిస్టమ్ కింద మార్చుకోవచ్చు. ఓకేనా. అంటే నెక్స్ట్ నేర్చుకునే టాపిక్ ఏంటంటే కన్వర్షన్ అన్నమాట, కన్వర్షన్స్ ఆఫ్ సిస్టమ్స్, కన్వర్షన్స్ ఆఫ్ సిస్టమ్స్. ఓకేనా. అంటే కన్వర్షన్స్ ఆఫ్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఓకేనా, ఏఎస్ఏ సిస్టమ్ ఇచ్చడం అనుకోండి దాన్ని ఓఆర్ఎస్ సిస్టంలోకి మార్చమంటాడు, ఓఆర్ఎస్ సిస్టమ్ ఇచ్చడం అనుకోండి ఏఎస్ఏ సిస్టంలోకి మార్చమంటాడు. అర్థమవుతుందా. సో నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటంటే కన్వర్షన్స్ ఆఫ్ సిస్టమ్స్. మీకు టూల్ డెసిగ్నేషన్ అర్థమైందా ఓఆర్ఎస్ సిస్టంలో. ఓకేనా. ఓఆర్ఎస్ సిస్టంలో టూల్ డెసిగ్నేషన్ అంటే ఫస్ట్ ఇంక్లినేషన్ యాంగిల్, నెక్స్ట్ ఆర్థోగోనల్ రేక్ యాంగిల్, నెక్స్ట్ ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్, నెక్స్ట్ ఆక్సిలరీ క్లియరెన్స్ యాంగిల్, నెక్స్ట్ ఎండ్ కటింగ్ యాంగిల్ లేదా ఆక్సిలరీ కట్, ఓకే, ఎండ్ కటింగ్ యాంగిల్ నెక్స్ట్ది లేదా ఆక్సిలరీ కటింగ్ యాంగిల్. ఓకేనా. నెక్స్ట్ ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్ లేదా ఎంట్రన్స్ యాంగిల్ లేదా ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్, ఎంట్రన్స్ యాంగిల్, అప్రోచ్ యాంగిల్, నెక్స్ట్ నోస్ రేడియస్. ఓకేనా. నెక్స్ట్ సిస్టమ్ ఏంటంటే కన్వర్షన్. ఓకేనా. అంటే మనకి ఏఎస్ఏ సిస్టమ్ ఇస్తే దాన్ని ఓఆర్ఎస్ సిస్టంలోకి ఎలా మార్చాలి, ఓకేనా, ఓఆర్ఎస్ సిస్టమ్ ఇస్తే ఏఎస్ఏ సిస్టమ్కి ఎలా మార్చాలి. ఓకేనా. ఈ కన్వర్షన్ చెప్పే ముందు మీలో ఎంతమందికి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వచ్చు, మీలో ఎంతమందికి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ రాదు, అది చెప్పే ముందు మీలో ఎంతమందికి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ రాని వాళ్ళు చెప్పండి. ఇంకా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ రాని వాళ్ళు చెప్పండి ఒకసారి. ఇద్దరేనా, ఇంకా అందరికి వచ్చా, ముగ్గురు చెప్పండి, మీరు బట్టి నేను చెప్తాను. నలుగురు, ఇంకా. సో కాసేపు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ గురించి టాపిక్ నేర్చుకుందాం కాసేపు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలుసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మ్యాట్రిక్స్ అంటే ఐడియా ఉందా. అది మ్యాట్రిక్స్ అంటే తెలుసు కదా. అది కొంచెం రెస్పాన్స్ కొంచెం ఫాస్ట్గా ఇవ్వండి, కొంచెం ఫాస్ట్గా చెప్తాను క్లాస్. మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. తెలియదని చెప్పండి, నేను అది కూడా చెప్పుకుంటూ వెళ్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలుసా. ఫస్ట్ క్వశ్చన్ నాకు అది, మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలీదా తేజ. జస్ట్ మ్యాట్రిక్స్ అంటే కూడా తెలీదా. మ్యాట్రిక్స్ అంటే ఇలా సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నవి ఇలా ఉందనుకో, 1 2 3 4 అని చెప్పి 4 నెంబర్లు ఉన్నాయి. దీని ఏమంటాం మనం, ఇలా సెట్ 2x2 మ్యాట్రిక్స్ అంటాం దీన్ని. 2x2 మ్యాట్రిక్స్ అంటే ఏంటి, 2x2 అంటే ఏం చెప్తుంది ఇక్కడ. ఓకేనా. ఫస్ట్ నెంబర్ ఎప్పుడు కూడా ఎన్ని రోస్ ఉన్నాయని చెప్తుంది. ఓకేనా. సెకండ్ నెంబర్ ఎప్పుడు కూడా ఎన్ని కాలమ్స్ ఉన్నాయని చెప్తుంది. ఓకేనా. అదే ఫస్ట్ మీకు కాసేపు మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. ఎందుకంటే కన్వర్షన్స్కి 2 ఫార్ములాస్ మ్యాట్రిక్స్ రూపంలో ఉంటాయి. ఓకేనా. అండ్ మీరు మ్యాట్రిక్స్ రూపంలో గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఆ మల్టిప్లికేషన్ గుర్తుంటే ఈజీగా అది ఎంప్రికల్ ఫార్ములా మాట కన్వర్షన్కి. ఓకేనా. ఆ ఎంప్రికల్ ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి మ్యాట్రిక్స్ రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు, మామూలు రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా.
మీకు ఏది సింప్లిఫై అయ్యి ఉంటే ఆ రూపంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, అది ఆ కన్వర్షన్ ఉండదు. ఓకేనా. సో దాని గురించి మీకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ తెలిస్తే మంచిది. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ తేజ ఇది ఉంది, ఇలా ఒక మ్యాట్రిక్స్ ఉంది. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత ఇది? తేజ ఫాస్ట్ చెప్పు, అన్మ్యూట్ అయిపోయి. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? అంటే ఈ మ్యాట్రిక్స్లో 2/3. ఓకేనా. అంటే మీకు మ్యాట్రిక్స్లు తెలుసు. ఓకేనా. ఒక మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలుసు, మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అంటే ఏంటో కూడా తెలుసు, అంతేనా. ఓకేనా. ఇప్పుడు మీకు నేను ఫాస్ట్గా ఏం చేస్తానంటే మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్ గురించి చెప్తాను. ఓకేనా. సో 2 మ్యాట్రిక్స్ అన్నవి మల్టిప్లై చేయాలి అంటే సపోజ్ ఓకేనా, ఫస్ట్ ఎప్పుడు కూడా 2 మ్యాట్రిక్సెస్ని మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ కండిషన్ ఏమై ఉండాలంటే, నేను ఏం చేద్దాం అనుకున్నానంటే నా దగ్గర 2 మ్యాట్రిక్స్ ఉన్నాయి. ఒక మ్యాట్రిక్స్ ఏ ఉంది, ఒక మ్యాట్రిక్స్ బి ఉంది. ఓకేనా. నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఏ ఇంటూ బి చేద్దాం అనుకుంటున్నాను. అంటే మ్యాట్రిక్స్ ఏని బితో మల్టిప్లై చేద్దాం అనుకుంటున్నాను. మ్యాట్రిక్స్ ఏని బితో మల్టిప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా. సో 2 మ్యాట్రిక్సెస్కి మల్టిప్లికేషన్ అన్నది పాసిబుల్ అవ్వాలంటే, 2 మ్యాట్రిక్సెస్కి మల్టిప్లికేషన్ అనేది జరగాలి అంటే సపోజ్ ఈ మ్యాట్రిక్స్ ఏ యొక్క ఆర్డర్ అన్నది M×P అనుకుంటున్నాను. ఓకేనా. M×P అంటే ఏంటి? మ్యాట్రిక్స్ ఏలోని M రోసు P కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా. ఆ ఏని పీతో మల్టిప్లై చేయాలంటే మస్టర్స్డ్గా దీని యొక్క ఆర్డర్ అనేది P×N అయి ఉండాలి. అంటే ఏంటంటే ఓకేనా. సో ఫస్ట్ మ్యాట్రిక్స్కి ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో సెకండ్ మ్యాట్రిక్స్కి అన్నే, ఓకేనా, ఫస్ట్ మ్యాట్రిక్స్కి ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో సెకండ్ మ్యాట్రిక్స్కి అన్నే రోస్ ఉండాలి మల్టిప్లికేషన్ అనేది జరగాలి అంటే. ఓకేనా. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా. 2 మ్యాట్రిక్సెస్కి మల్టిప్లికేషన్ జరగాలి అంటే ఓకేనా, ఫస్ట్ మ్యాట్రిక్స్కి ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో సెకండ్ మ్యాట్రిక్స్కి అన్ని రోస్ ఉండాలి. అర్థమవుతుందా? సపోజ్ నేను ఏ అన్న మ్యాట్రిక్స్కి 3/2 ఉంది. ఓకేనా. బి అన్న మ్యాట్రిక్స్కి 2/4 ఉంది. ఓకేనా. ఇప్పుడు నాకు ఏ ఇంటూ బి అన్నది పాసిబుల్ అవుతుందా అవదా? పాసిబుల్ అవదా? ఎందుకు అవ్వదు? నేనేం చెప్పాను ఫస్ట్ మ్యాట్రిక్స్కి ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో సెకండ్ మ్యాట్రిక్స్కి అన్ని రోస్ ఉండాలంటున్నాను. 2 అవుతాయా? ఏ ఇంటూ బి అవుతుందా? మరి బి ఇంటూ ఏ అవుద్దా? తేజ నువ్వు చెప్పు, బి ఇంటూ ఏ అవుద్దా? ఎందుకు అవ్వదు? బికి ఏంటి 2/4 కదా, 2/4 కదా. ఓకేనా. ఏకి ఎంత? 3/2 కదా. ఓకేనా. మరి ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ అన్నవే సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్కి ఈక్వల్ అవుతున్నాయా? ఈక్వల్ అవ్వట్లేదు కదా. అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ జరగాలి అంటే ఓకేనా, ఓకేనా, ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ అన్నవి సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్కి ఈక్వల్ అవ్వాలి. ఆ పాయింట్ అర్థమైందా? ఆ పాయింట్ డౌట్ ఉందా? ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2 మ్యాట్రిక్స్లు తీసుకుంటున్నా. ఓకేనా. మ్యాట్రిక్స్ ఏ అన్నది 1 2 అని చెప్పి
మీకు కొంచెం అర్థం అవడం కోసం ఒక పెద్ద మ్యాట్రిక్స్ తీసుకుంటాను. 1 2 3 1 0 1. ఓకేనా. సెకండ్ బి మ్యాట్రిక్స్ వచ్చేసరికి 1 2 3 1 2 1. ఓకేనా. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఏ ఇంటూ బి పాసిబుల్ అవుతుందా అవదా? ఏ ఇంటూ బి పాసిబుల్ అవుతుందా అవదా? అవుతుందా. ఎందుకు అవుతుంది? దీని రోస్ ఎంత, దీని ఆర్డర్ ఎంత? 2/3. ఓకేనా. దీని ఆర్డర్ ఎంత? 3/2. ఓకేనా. సో పాసిబుల్ అవుద్ది. ఓకేనా. సో పాసిబుల్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 2 మ్యాట్రిక్సెస్ కూడా పక్క పక్కన రాస్తాం. ఓకేనా. పక్క పక్కన రాసుకోండి. ఓకేనా. మల్టిప్లై చేసినప్పుడు ఎలా చేయాలంటే మల్టిప్లికేషన్ అన్నది ఓకేనా మనకి ఓకేనా రోస్ ఇంటూ కాలమ్స్ మల్టిప్లై చేసి యాడ్ చేసుకోవాలి. అంటే సపోజ్ నాకు ఫస్ట్ ఎలిమెంట్ కావాలంటే ఓకేనా. ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటి? 1/1 x 1 అయినా ఈ ఎలిమెంట్ని 1 x 1 అంటారా? ఓకేనా. సెకండ్ ఎలిమెంట్ ఏమంటారు? ఈ ఎలిమెంట్ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ కదా ఇదే ఎలిమెంట్ అవుతుంది. ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఇదే ఎలిమెంట్. ఇది 1 into 3 అవుద్దా? ఓకేనా. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఏం చేస్తారు? ఇక్కడ 2/3ని 3/2ని మల్టిప్లై చేస్తారు కదా. ఓకేనా. మల్టిప్లై చేస్తున్నప్పుడు కంపల్సరీగా ఈ 2 ఈక్వల్ అయిపోవాలి కదా. మల్టిప్లై చేస్తున్నప్పుడు ఈ 2 కాకుండా ఈ 2 తీసేస్తే ఓకేనా మనకి ఏం మిగులుతున్నాయి? 2/2 మిగులుతుందా? సో ఏవి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అన్నది 2/2 అవుతుంది. సపోజ్ నువ్వు m ఇంటూ పిని p ఇంటూ n మల్టిప్లై చేస్తున్నాం మనం. ఓకేనా. సో మనకు మల్టిప్లై చేయగా వచ్చే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత అవుతుందంటే m ఇంటూ n అవుతుంది. ఓకేనా. అలా గుర్తుపెట్టుకోండి జస్ట్ సింపుల్గా. ఓకేనా. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఫస్ట్ ఎలిమెంట్ కావాలి మల్టిప్లికేషన్లో. ఓకేనా. నాకు మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ కావాలి. ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ కదా. అందుకని ఏం చేస్తారంటే మీరు ఓకేనా ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోని ఓకేనా సెకండ్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలమ్ని వాటి యొక్క కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేయండి. ఓకేనా. నాకు ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ కావాలి కాబట్టి ఓకేనా ఏబిలో ఫస్ట్ రో ఏంటి? 1 2 3. ఓకేనా. సెకండ్ రోలో ఫస్ట్ కాలం ఏంటి? 1 3 2. ఓకేనా. సో ఏం చేస్తారు? ఫస్ట్ ఈ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఈ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ మల్టిప్లై చేయండి. అంటే 1 into 1 ప్లస్ సెకండ్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ మల్టిప్లై చేయాలి. 2 into 3 ప్లస్ థర్డ్ ఎలిమెంట్ మల్టిప్లై చేయండి. 3 into 2. ఓకేనా. ఇప్పుడు అర్థమైందా? అది ఫస్ట్ ఎలిమెంట్ మాట. ఓకేనా. నాకు ఇప్పుడు ఏం కావాలి? సెకండ్ ఎలిమెంట్ కావాలి. ఈ ఎలిమెంట్ ఎంత అవుతుంది? ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ కదా. సో అందుకని ఏం చేస్తారంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోని సెకండ్ మ్యాట్రిక్స్లో సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేసి యాడ్ చేయండి కరస్పాండింగ్ ఎలిమెంట్స్. ఓకేనా. అంటే ఏంటి? 1 into 2 ప్లస్ 2 into 1 ప్లస్ 3 into 1 అయిపోయింది ఎలిమెంట్. సేమ్ యాస్టీస్గా ఓకేనా. ఈ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ అవుతుంది? సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అంతేనా. అందుకే అప్పుడు ఏం చేస్తారు? సెకండ్ రో ఎలిమెంట్స్ని ఫస్ట్ రో ఎలిమెంట్స్ని మల్టిప్లై చేయండి. ఓకేనా.
అంటే ఎంత అవుద్ది? సారీ, ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ని మల్టిప్లై చేయండి. అంటే ఎంత అవుద్ది? 1 into 1 ప్లస్ 0 into 3 ప్లస్ 1 into 2. ఓకేనా? నెక్స్ట్ ఈ ఎలిమెంట్ అవుతుంది, ఇది ఎలిమెంట్ అవుతుంది. సెకండ్ రో సెకండ్ కాలం 2/2 ఎలిమెంట్ కదా ఇది. ఓకేనా? అంటే సెకండ్ రోని సెకండ్ కాలంని మల్టిప్లై చేసి యాడ్ చేయండి. 1 into 2. ఓకేనా? 0 into 1 1 into 1. ఓకేనా? ఇది మ్యాట్రిక్స్ మాట, అది మ్యాట్రిక్స్ మాట. అర్థమైతే తేజ? ఇంకోసారి చెప్పనా? అర్థమైందా మిగతా వాళ్ళకి? ఓకేనా? ఒకసారి అర్థమైతే నాకు ఈ మ్యాట్రిక్స్ చెప్పండి. నాకు దీని మల్టిప్లికేషన్ ఎంత అవుతుంది చెప్పండి ఒకసారి మీకు అర్థమైతే. ఒకసారి అండి, దీని మల్టిప్లికేషన్ చేయండి, దీని మల్టిప్లికేషన్ చేయండి. అర్థమైన వాళ్ళు దీని మల్టిప్లికేషన్ చేయండి. అది రాదు అన్న వాళ్ళు చేసి చెప్పండి నాకు. ఎంత? 1 తప్పు కదా. 2. దీన్ని ఫస్ట్ మల్టిప్లై చేయగా ఆర్డర్ ఎంత అవుతుంది? 1/1. 1/1. సో 2 అవుతుందా? అలాగే దీని మల్టిప్లికేషన్ చేయండి చూస్తాం. ఇదా 120 120 213 213. దీన్ని మల్టిప్లికేషన్ చేయండి. దుర్గా మల్లేషు ఫాస్ట్గా చేసి చెప్పు. ఫస్ట్ మనకు మల్టిప్లై చేయగా ఆన్సర్ మల్టిప్లై చేయగా మనకు వచ్చే ఆర్డర్ ఎంత అవుతుంది? ఏంది? 1/1 వచ్చి ఎలిమెంట్ ఎంత వచ్చింది? 1/1 ఎన్ని ఎలిమెంట్లు ఉండాలి? అంటే ఒక ఎలిమెంట్ ఉండాలి దీంట్లో. ఎంత వచ్చింది ఇక్కడ నీకు? 6. మల్టిప్లై చేయి ఒకసారి. దీన్ని మల్టిప్లై చేయాలా? దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 2తో. ఓకేనా? 1 into 2 ఎంత? 2 ప్లస్ ఇది దేంతో మల్టిప్లై చేయాలి? 0. 2 into 0 ఎంత? ఇప్పుడు అది ఎంత అవుతుంది? 2. అంటే ఎలిమెంట్ ఎంత? 2 ఎలిమెంట్ అవుతుంది.
ఏం చెప్పాను నీకు? నాకేం కావాలి ఇక్కడ? ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం కావాలి నాకు. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ కావాలి నాకు. ఓకేనా? 1 by 1 ఎలిమెంట్ కదా. అంటే ఏం చేయాలి? ఫస్ట్ కాలంని ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. ఆ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి? ఓకేనా? సైమల్టేనియస్ నెంబర్స్ని మల్టిప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఎలిమెంట్ని ఫస్ట్ ఎలిమెంట్ మల్టిప్లై చేసుకోవాలి, సెకండ్ ఎలిమెంట్ని సెకండ్ ఎలిమెంట్ మల్టిప్లై చేసుకోవాలి. అంతే. సెకండ్ ఎలిమెంట్ని ఫస్ట్ ఎలిమెంట్ మల్టిప్లై చేయకూడదు. అర్థమవుతుందా? ఇచ్చేయి, ఫాస్ట్గా చేయదు. ఏది చెప్తావా మళ్ళీ చెప్పు. 2 2 3 చెక్ చేస్తున్నా. 2 2 3 సరిపోయింది. 7 4 7 4 7 4 6 7 4 6 సరిపోయింది. వన్ 0 1 సరిపోయింది. ఇదే కరెక్ట్. ఇది కరెక్ట్ చూడండి. చూడు ఒకసారి. సాయి కుమార్ తప్పు చేసినట్టు, మంజునాథ్ తప్పు చేసినట్టు చూడు ఒకసారి. హర్షిత్ తప్పు చేసినట్టు చూడు. హర్షిత్. దినేష్ చేస్తున్నావా? ఏం అర్థమైందా దినేష్? గోపి ఏం చేస్తున్నావా? ఏం అర్థమవుతుందా? వచ్చా నీకు గోపి? మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వచ్చా? గోపి గోపి లేడా? గోపి లేడా? దినేష్ చేస్తున్నావా? దినేష్ లేడా? వెళ్ళిపోయా. ఓకేనా? ముందుకెళ్ళొచ్చా? కన్వర్షన్లోకి వెళ్ళొచ్చా? తేజ తేజ చేస్తున్నావు, ఒకసారి చెప్పిన తేజ. నీకు రావట్లేదా? చూడు ఒకసారి. ఓకేనా? దీని మల్టిప్లికేషన్ కావాలి నాకు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? ఓకేనా? సో ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత అవుతుంది? 3/3 అవుద్దా? ఓకేనా? 3/3 మ్యాట్రిక్స్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి? 9 ఉండాలా? ఓకేనా? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు వచ్చే మ్యాట్రిక్స్ 3/3 అని చెప్పి కరెక్ట్గా కన్ఫర్మ్గా చెప్పాలి నువ్వు. ఓకేనా? ఓకే. ఫస్ట్ దీనికి ఇలాగ 9 ఎలిమెంట్స్ ఉంటాయా? ఓకేనా? ఇది ఈ ఎలిమెంట్ని ఏ నెంబర్ ఎలిమెంట్ అని వచ్చిందండి?
1 into 0 ఉంటుందా? 1 into 1 ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ అనేది, ఇది సెకండ్ రో, ఇది ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్, ఇది ఫస్ట్ రో థర్డ్ కాలం. అంతేనా? ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఏమన్నా ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ అంటున్నావు కదా. ఓకేనా? నువ్వు ఫస్ట్ రో కాబట్టి ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రో తీసుకో. ఓకేనా? ఫస్ట్ చెప్పింది నేను, ఫస్ట్ రో కాబట్టి ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రో తీసుకో. ఓకేనా? ఫస్ట్ కాలం కాబట్టి సెకండ్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలం తీసుకో. అర్థమైందా? ఇప్పుడు రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని కాలంలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని మల్టిప్లై చేయి. రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ని కాలంలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ని మల్టిప్లై చేయి. రోలో ఉన్న థర్డ్ ఎలిమెంట్ని కాలంలో ఉన్న థర్డ్ ఎలిమెంట్ మల్టిప్లై చేయి. మల్టిప్లై చేసి మూడింటిని అలా యాడ్ చేసుకో. అలా యాడ్ చేస్తే ఏమో చెప్పు. ఫస్ట్ మల్టిప్లై చేయి. ఏదేం మల్టిప్లై చేయాలి? ఫస్ట్ రో 1 into 0 ప్లస్ 2 into 1 ప్లస్ 0 into 2 ఎంత అవుతుంది మొత్తం? 2. ఓకేనా? సో ఫస్ట్ కాలం ఎలిమెంట్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఓకేనా? అది అయిపోయింది. సో మళ్ళీ మర్చిపోవడానికి. ఓకేనా? మర్చిపో. ఓకేనా? నాకు నెక్స్ట్ ఏం కావాలి? ఇప్పుడు ఏం కావాలి? ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ రోలో సెకండ్ కాలం కావాలి. కాబట్టి ఫస్ట్ రో కాబట్టి ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ వస్తుంది తీసుకో. ఓకేనా? సెకండ్ కాలం కాబట్టి సెకండ్ రోలో సెకండ్ కాలం తీసుకో. ఓకేనా? ఇప్పుడు మల్టిప్లై చేయి. మల్టిప్లై చేయి. 2 అదిగో 2 సరిపోయిందా? మరి ఇప్పుడు దీని గురించి చెప్పు. నాకు ఇప్పుడు ఈ ఎలిమెంట్ కావాలంటే ఏ సెలెక్ట్ చేసుకోవాలి నేను? ఫస్ట్ రో థర్డ్ కాలం ఎంత అవుద్ది? 4 అవుద్ది. మరి ఇది తీసుకొచ్చే సింపుల్ ఎంత అవుతుంది? ఓకేనా? అర్థమైందా? ఓకేనా? సో ఇప్పుడు కన్వర్షన్లోకి వెళ్దాం. ఓకే, కన్వర్షన్లోకి వెళ్దాం. కన్వర్షన్లోకి వెళ్దాం. ఓకేనా? కన్వర్షన్ ఆఫ్ సిస్టమ్స్. ఓకేనా? సపోజ్ నాకు ఎలా ఇచ్చాడంటే ఏఎస్ఏ సిస్టమ్ అని చెప్పి. ఓకేనా? ఏఎస్ఏ సిస్టంలో సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ యొక్క డెసిగ్నేషన్ ఇలా ఇచ్చాడు నాకు. ఇలా ఇచ్చాడు.
ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళు అన్మ్యూట్ అయ్యి ఓకేనా అదేంటి అన్న చెప్పాలి నాకు. ఓకేనా, హర్షిత్ ఇదేమవుతుంది? హర్షిత్ ఇదేమవుతుంది అండర్లైన్ చేసింది? ఎండ కట్టింగ్ ఎడ్జ్ యాంగిల్ అవుద్దా? ఓకేనా, నాన్ మ్యూట్ అయిపో. ఓకేనా, ఇదేమవుతుంది తేజ? తేజ ఇదేమవుద్ది? ఏంటి? ఎండ రిలీఫ్ యాంగిల్ అవుతుంది. ఓకేనా, ఓకే అదే. ఓకేనా, నెక్స్ట్ అన్మ్యూట్ అయిపో. ఓకేనా, గోపి ఇదేమవుతుంది? గోపి లేడా? మాట్లాడతారు ఇందాక నుంచి. గోపి ఉన్నావా? సరే మల్లేష్ ఇదేమవుతుంది? సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అవుద్దా? ఓకేనా, సో ఇప్పుడు నాకు ఏమిస్తాడంటే ఇలాగా సింపుల్గా ఏఎస్ఏ సిస్టమ్ ఇచ్చేసి దీన్ని ఓఆర్ఎస్ సిస్టంలోకి మార్చేయండి అంటాడు. ఓఆర్ఎస్ సిస్టంలోకి మార్చండి అంటాడు. ఓకేనా, సో ఓఆర్ఎస్ సిస్టమ్ కూడా ఎన్ని ఉంటాయి మనకి? 7 ఉంటాయి కదా. సో వీటిని చూసి ఓకేనా మన ఓఆర్ఎస్ సిస్టంలో డైరెక్ట్గా ఏమైనా చెప్పగలమా? వీటిని చూసి మనం ఓఆర్ఎస్ సిస్టంలో డైరెక్ట్గా ఏమైనా చెప్పగలమా? ఇప్పుడు 0.3 ఫస్ట్ 0.3 అన్నది నోస్ రేడియస్ అన్నప్పుడు ఓఆర్ సిస్టంలో కూడా 0.3 నోస్ రేడియస్ అవుద్దా? 0.3 నోస్ రేడియస్ అన్నప్పుడు ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్లో కూడా నోస్ రేడియస్ ఓఆర్ సిస్టంలో కూడా 0.3 నోస్ రేడియస్ అవుద్దా? ఓకే, నెక్స్ట్ ఏదో పాయింట్ అన్నారు ఏంటి? ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. ఓకేనా, ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అన్నది ఎంత అవుద్ది ఇక్కడ? సో అది 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 ఎన్నో స్థానంలో ఉంటుంది? అది ఎన్నో ప్లేస్లో ఉంటుంది? అది లాస్ట్ 3rd, ఇది 20 ఉంటుందా? ఓకేనా, ఇంకేమైనా ఉంటాయా? ఎండ్ కటింగ్ ఎడ్జ్ రెండు ఈక్వల్గా ఉంటాయి. అది ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, ఆక్సిలరీ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ రెండు ఈక్వల్గా ఉంటాయి. అది కదా రాశాను. ఇది అదేలే, ఏ సిస్టంలో ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, ఓఆర్ సిస్టంలో ఆక్సిలరీ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. ఆక్సిలరీ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అన్న ఓకేనా, ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అన్న రెండు ఒకటే. ఓకేనా, ఇంకేమైనా చెప్పవచ్చా చూసి? ఇంకేమైనా చెప్పవచ్చా చూసి? అంతేనా? రెండేనా? ఏంటంటే ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్ ఎంత అవుద్ది? ఎంత అవుద్ది దీంట్లో? 60 అవుద్దా? అంటే ఇక్కడ 60 అంటావు. ఇంకేం అవుతుంది? 60 అంటున్నావు, ఎలా చెప్తావు 60 అని? 60 ఎలా చెప్తున్నావు?
ల్యాండా ల్యాండా ఓకే ల్యాండా ఇది ల్యాండా వాల్యూ 60 అవుద్దా? 60 వాల్యూని ఎలా చెప్తున్నాడు? ఇంకెవరి దగ్గర ఆన్సర్ లేవా? 30 అవుద్ది. ఎందుకు? ల్యాండా ప్లస్ సిఎస్ ఎంత? 90యా? ఓకేనా? సిఎస్ 60 ఇచ్చాడు కాబట్టి ల్యాండా వాల్యూ ఎంత అయిపోద్ది? 30 అయిపోద్ది. మల్లేష్ బాగా చెప్పు. ఓకేనా? ఈ వాల్యూ 30 అవుద్ది. అంతేనా? అంటే లాస్ట్ 3 కూడా మనం సింపుల్గా ఎటువంటి ఫార్ములాస్ లేకుండా చెప్పేయచ్చు మనం. ఏం గుర్తుపెట్టుకోక్కర్లేదు, జస్ట్ సింపుల్గా చెప్పి ఈ లాస్ట్ 3 చెప్పేయచ్చు మనం. ఓకేనా? కానీ ఫస్ట్ 4 కన్వర్ట్ చేయడానికి మనం ఒక మ్యాట్రిక్సెస్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అదవుతుందా? ఓకేనా? లాస్ట్ ఇదేంటిది? నోస్ రేడియసా? మరి ఓఆర్ఎస్ సిస్టమ్ లాస్ట్ది ఏంటి? లాస్ట్ కూడా నోస్ రేడియసే. మరి 2 నోస్ రేడియస్ ఒకటే కదా ఉండాలి. అర్థమైందా?